హలో ఫ్రెండ్స్, నటసింహ బాలకృష్ణ నటించిన అఖండ 2 మూవీ క్యాన్సిల్ అయిపోయింది, ఆగిపోయిందని మీ అందరికీ తెలుసు భయ్య. మరి నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది తెలియాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి భయ్య. నిన్నే అఖండాను ప్రొడ్యూస్ చేస్తున్న 14 రీల్స్ వాళ్ళు ఒక పోస్ట్ అయితే పెట్టారు ఎక్స్లో. మరి ఆ పోస్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ సినిమాను తీసుకురావడానికి మేము అనేక విధాలుగా ప్రయత్నాలు చేసాం, ఎంతో ఎఫెక్ట్ పెట్టాం, ఆ ప్రయత్నాలన్నీ కూడా నీరు గారిపోయాయి. కొన్నిసార్లు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలను ఎవరో ఆపలేరు. అన్ఫార్చునేట్లీ ఆ సంఘటన ఎప్పుడైతే జరిగింది, మేము ముఖ్యంగా ఎవరైతే ఈ అఖండ 2 ఫ్యాన్స్ ఉన్నారో, సినిమా లవర్స్ ఉన్నారో, అదేవిధంగా బాలయ్య అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటున్నాం. ఎవరైతే ఈ మూవీ కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము క్షమాపణలు చెప్తున్నాం. అదేవిధంగా ఇటువంటి కష్టకాలంలో మాకు అండగా నిలిచిన బాలకృష్ణ గారికి, బోయపాటి శ్రీను గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇక వీలైనంత త్వరగా ఈ మూవీని అయితే మేము తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం, కొత్త డేటు అనౌన్స్ చేస్తాం అనే విధంగా వీళ్ళైతే దెయ్యాలు తిరిగే సమయంలో ఎక్స్లో పోస్ట్ అయితే పెట్టారు భయ్య. ఫైనల్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే, రిలీజ్ మా చేతిలో లేదు, కోర్టులో కేసు ముగిసిన తర్వాత రిలీజ్ అయితే మేము చేస్తాం, కొత్త డేట్ అయితే మేము చెప్తాం అనే విధంగా వీళ్ళైతే చెప్తున్నారు భయ్య. అయితే ఈ మూవీ ఎప్పుడు రావచ్చు అంటే భయ్య, వస్తే ఈ నెలలోనే వచ్చేయాలి, లేకపోతే ఈ మూవీ ఇప్పట్లో రాదు. గట్టిగా చెప్పాలంటే ఈ నెల 19లోపు వచ్చేయాలి భయ్య, లేకపోతే ఈ సినిమా రావడం కష్టమే. ఎందుకంటే భయ్య 19వ తారీఖున అవతార్ రిలీజ్ అవుతుంది. ఈ అఖండ 2కి రేపు రిలీజ్ అయినా, ఎల్లుండి రిలీజ్ అయినా థియేటర్లో మన ఇండియాలో దొరికేస్తాయి, ఏపీ అండ్ తెలంగాణలో దొరికేస్తాయి, కానీ ఓవర్సీస్లో దొరకవు. మొన్న 5వ తారీఖే ఈ మూవీకి బెస్ట్ డేట్. ఓవర్సీస్లో థియేటర్లు దొరకాలంటే ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ చెయ్యాలి. అక్కడ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా ఒక ప్లానింగ్ మీద నడుస్తుంది భయ్య. ఓవర్సీస్లో మన ఒక్క సినిమాయే కాదు కదా, వందలాది సినిమాలు రిలీజ్ అవుతాయి. మరి ఈ వందలాది సినిమాల్లో మన సినిమాకు డేట్లు థియేటర్లు దొరకాలంటే సరైన డేట్లో రిలీజ్ చేయాలి. మరి మొన్న 5వ తారీఖున థియేటర్లు మన సినిమాకి అలాట్ చేశారు. మరి ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఆ డేట్ మిస్ అయిపోయింది. ఆ డేట్కి వేరే సినిమాలు వచ్చేసాయి. ఇక నెక్స్ట్ వీక్ ఫ్రైడే రిలీజ్ చేద్దామంటే ఆ డేట్కి వేరే సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక 19 డిసెంబర్ 25 క్రిస్మస్ కానుక రిలీజ్ చేద్దామంటే అవతారం వచ్చేస్తుంది. ఇక జనవరిలో రిలీజ్ చేద్దామంటే జనవరిలో అసలే ఖాళీ ఉండదు. రాజసాబ్ అని, వరప్రసాద్ అని ఓల్డ్ సినిమాలు ఉన్నాయి. ఇక ఫిబ్రవరిలో సినిమాలు ఉన్నాయి, మార్చిలో రామ్ చరణ్ గారితో ఉంది, ఏప్రిల్లో సినిమాలు ఉన్నాయి, మే నెల వరకు సినిమాలు ఉన్నాయి, మెగాస్టార్ సినిమా ఉంది. ఈ విధంగా చూసుకుంటే జూనో జూలైకో ఈ మూవీ అయితే వెళ్ళిపోద్ది భయ్య. రిలీజ్ చేస్తే ఈ 12వ తారీఖున రిలీజ్ చేసేయాలి. ఓవర్సీస్లో కొంచెం థియేటర్లు తక్కువైనా మన దగ్గర థియేటర్లు దొరుకుతాయి. ఈ డిసెంబర్ నెలలో ఎప్పుడు రిలీజ్ చేసినా మన దగ్గర థియేటర్లు అయితే దొరుకుతాయి. ఇక 19వ తారీఖున అవతార్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీక్ 12వ తారీఖున ఈ మూవీని రిలీజ్ చేస్తే చాలా బెస్ట్ డేట్ అవుతుంది భయ్య. అట్లీస్ట్ 15 లోపు రిలీజ్ చేసిన బెస్ట్ డేట్ అవుతుంది. ఇక అవతార్ వచ్చిందా ఓవర్సీస్లో థియేటర్లు అయితే దొరకవు. మళ్ళీ జనవరి వరకు థియేటర్లు దొరకవు. ఓవర్సీస్లో జనవరి వరకు వెళ్ళిపోతే మన ఇండియాలో దొరకవు. కాబట్టి బెస్ట్ డేట్ అంటే ఈ మూవీకి నెక్స్ట్ వీక్ 12, 15 లోపే. మరి ఈ లోపులోనే ఈ మూవీని రిలీజ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను భయ్య. మరి త్వరలోనే మేకర్స్ అయితే డేట్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. అది మిస్ అవ్వకూడదంటే మాత్రం మన ఛానల్ వెంటనే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి.